జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోలింగ్ సరళి ఎలా ఉంది? ప్రధాన పార్టీల అంచనాలేంటి? అధికార పార్టీకి కలిసొస్తుందా లేక ప్రతిపక్షం పట్టు బిగిస్తుందా? పోలింగ్ తర్వాతి సంగతులేంటి? ప్రజల పల్స్ పై జరుగుతున్న చర్చలేంటి? తెలుసుకుందాం పదండి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రధాన ఘట్టం ముగిసింది. జనం తీర్పు చెప్పేశారు. ఇక అదేంటో బయటకు తెలియడమే మిగిలింది. ఈ నెల 14న కౌంటింగ్ తో పిక్చర్ క్లియర్ అయిపోతుంది. ఇప్పటివరకు జరిగిన వ్యవహారాలను బట్టి చూస్తూ ఉంటే పోటీ నువ్వా నేనా అన్నట్టుగా ఉందని అంచనా వేశారు చాలా మంది. అయితే పోలింగ్ సరళి మాకు పూర్తి అనుకూలంగా ఉందన్న ధీమా వ్యక్తమవుతోందట కాంగ్రెస్ వర్గాల్లో. అధికారంలో ఉన్నప్పుడు అలాంటి ధీమా సహజమేనని చెప్తున్నారు విశ్లేషకులు. ఇక్కడ ప్రధాన పోటీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యనే కనిపిస్తోంది. బీజేపీ కూడా ప్రభావం చూపించినా అనుకున్న స్థాయిలో ఓట్లు చీల్చలేకపోయిందనే వాదన వినిపిస్తోంది. ఆ పార్టీ ఎంత ఎక్కువగా ఓట్లు చీల్చితే కాంగ్రెస్ కి అంత లాభమన్న లెక్కలున్నాయి కొన్ని వర్గాల్లో. ఎందుకంటే తెలంగాణలో బీజేపీ కూడా ప్రతిపక్షమే కాబట్టి సహజంగా ఆ పార్టీ చీల్చేది ప్రభుత్వ వ్యతిరేక ఓటేనని, అది అధికార పార్టీకి కలిసొస్తుందని అంచనా వేశారు. అయితే ఊహించిన స్థాయిలో ఓట్ల చీలిక రాకపోవడంతో టైట్ ఫైట్ ఉందన్నది కొందరి విశ్లేషణ. ఇక భారీ మెజారిటీతో గెలవబోతున్నామంటూ మొదట్నుంచి గట్టిగానే పబ్లిసిటీ చేసుకుంది బీఆర్ఎస్. కానీ వాస్తవంలోకి వచ్చేసరికి పోల్ మేనేజ్మెంట్ సరిగ్గా చేయలేకపోయిందన్న టాక్ నడుస్తోంది. నియోజకవర్గానికి సంబంధం లేని నాన్ లోకల్ నేతలను ఎక్కువగా రంగంలోకి దించడంతో లోకల్ గులాబీ లీడర్స్ డీలా పడ్డారని సమాచారం. మైనార్టీ ఓట్ల మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నా అంతగా పార్టీకి వర్కౌట్ కాలేదని చెప్పుకుంటున్నారు. ఇక అధికార కాంగ్రెస్ పార్టీకి మొదట మైనార్టీ ఓట్ బ్యాంక్ కలిసొచ్చిందని, కమ్మ సామాజిక వర్గానికి చెందిన మెజారిటీ ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ వైపే మళ్లినట్లు కనిపిస్తోందన్న విశ్లేషణలు ఉన్నాయి. అలాగే సినీ కార్మికుల ఓట్లు కూడా కాంగ్రెస్ కు అనుకూలమేనంటున్నారు. మళ్లీ ఎన్నికలకు ఇంకా 3 ఏళ్ల టైం ఉంది కాబట్టి అధికారంలో ఉన్న పార్టీ అయితే బెటర్ అన్న అభిప్రాయం ఎక్కువ మంది ఓటర్లలో కనిపించిందని చెప్తున్నాయి కొన్ని సర్వేలు. ఓవరాల్ గా జూబ్లీహిల్స్ బైపోల్ ఫలితం మాత్రం ఉత్కంఠభరితంగానే ఉంటుందని అంటున్నారు పరిశీలకులు.